నమస్కారం. జాతీయ భూమి న్యూస్ ఛానల్కి స్వాగతం. సురేష్ ట్వంటీ వార్డులో కూడా అంటే నా ఓన్ వార్డులో కూడా అన్ని వార్డులలో ఎట్లా జరుగుతుందో ఈరోజు నా వార్డులో కూడా గ్యాంగ్ వర్క్ జరుగుతుంది. ప్రతి వారంలో 2 రోజులు నా 23 వార్డు కూడా గ్యాంగ్ వర్క్ జరుగుతుంది. అంటే ఇట్లా రోస్టర్ పద్ధతిలో జమికుంట్లో ఉన్నటువంటి మున్సిపల్ ఉన్నటువంటి 30 వార్డులలో ప్రతిరోజు రోస్టర్ పద్ధతిలో ఒక 10 వార్డులు తిరుగుతూనే ఉంటాయి. కనుక కొద్దిగా ప్రజలు కూడా కొంతమంది ఎంప్లాయీస్ కూడా అందరూ కూడా శానిటేషన్కి సహకరించాలి. ఎందుకంటే రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ఇది 365 రోజులు నిరంతర ప్రక్రియ ఇదే పద్ధతిలో సాగుతుంది. కనుక అందరూ కూడా సహకరించాలని చెప్పుకోండి. స్టార్ట్ చేయడం జరిగింది. 30 వార్డులలో రొటేషన్ వైజ్గా గ్యాంగ్ వర్క్ చేస్తున్నారు. శానిటేషన్ ప్రోగ్రామ్ మీద చాలా దృష్టి పెట్టారు. ఇంకోటి ఏంటంటే ఈ గ్యాంగ్ వర్క్ వల్ల ఖచ్చితంగా మోరీలు అనేవి సాఫ్ అవుతాయి. ఇంకొకటి ఏంటంటే ప్రజలకు అన్ని సౌకర్యాలు కూడా వాళ్ళకు కలిగిస్తాం. ఇంకోటి ఏంటంటే వాటర్ కూడా ఈ మధ్యలో కొద్దిగా ఇబ్బంది అవుతుంది. దయచేసి ప్రజలు కూడా దాన్ని సహకరించాలి. అక్కడ మన కరీంనగర్ నుంచి వాటర్ వస్తలేదు. ఆ డి గారిని ఏ గారిని మన చైర్మన్ గారు ఆఫీస్లో పిలిపించుకొని సమీక్ష చేయడం జరిగింది. దానికి ప్రజలు కూడా సహకరించాలి. ఇంకొకటి ఏంటంటే మన బోర్లు కూడా హ్యాండ్ పంప్స్ కూడా మేము టెండర్ పిలవడం జరిగింది. చైర్మన్ గారు దాన్ని వేగవంతం చేయాలని చెప్పి ఏఈ గారిని కోరడం జరిగింది. ఖచ్చితంగా ప్రజలు సహకరించాలని కోరుకుంటున్నాను. నమస్తే. మున్సిపల్లో కొన్ని వార్డుల విస్తీర్ణం చాలా పెద్దగా ఉంటుంది. ఉదాహరణకి 15వ వార్డు కానీ, ఇక్కడ ఉన్నటువంటి 8వ వార్డు కానీ, అక్కడ 13, 14 కానీ ఈ వార్డులకి మనం కేటాయించిన 2 మున్సిపల్ వర్కర్స్ తోటి చాలా ఇబ్బంది కష్టమవుతుంది. కనుక రొటేషన్లో ఒక వీక్లో ఇప్పుడు ఈ వారంలో 2 రోజులు 8వ వార్డుకి పనిచేస్తారు. మళ్ళీ నెక్స్ట్ వీక్లో మళ్ళీ 2 రోజులు. దీనివల్ల ఏమైతే అంటే విస్తీర్ణం పెద్ద దగ్గర కూడా పని జరుగుతుంది, విస్తీర్ణం చిన్న దగ్గర కూడా 100% పూర్తయితే కనుక ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. గౌరవనీయులు ఇంతకుముందు కౌన్సిలర్ గారు చెప్పినట్టు కూడా ప్రతిరోజు ఇప్పుడు మీ జవాన్ వచ్చి మిమ్మల్ని కలిసింది. రోజు జవాన్ వచ్చి కలవడం కానీ, వార్డులో ఉన్న సమస్యలు అడగడం కానీ ఇవన్నీ కూడా ఒక నెల రోజుల తర్వాత జమ్మికుంట పట్టణ ప్రజలందరికీ కూడా ఈ శానిటైజేషన్ పైన పూర్తి అవగాహన, నమ్మకం వస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. 30 వార్డులో గతంలో ఉన్న శానిటేషన్ విధానానికి నిన్న మా గౌరవ చైర్పర్సన్ ములుగు ప్రశాంత్ కుమార్ అలాగే దిలీప్ గారు తీసుకున్న నిర్ణయం నిజంగా చాలా ఫలితాలు ఇచ్చే దిశగా ఉంది. ఎందుకంటే ఒక జవాన్కు 5 నుంచి 6 వార్డులు కేటాయించిన సందర్భంలో రెగ్యులర్గా వర్క్ చేసే 2 శానిటేషన్ లేబర్ కంటే గ్యాంగ్ వర్క్ అంటే ఆ జవాన్ దగ్గర ఉండే మొత్తం టోటల్ వర్కర్లు ఒక్కటే వార్డులో పనిచేయడం చాలా నిజంగా ఇది అక్కడ ఉన్న శానిటేషన్ వర్క్ను పరిష్కరించే దిశగా ఉంది. కాబట్టి ఇంత మంచి నిర్ణయం తీసుకొని గ్యాంగ్ వర్క్ తోటి శానిటేషన్ వర్క్ను దాదాపు 90% పూర్తి చేసే దిశగా ఇలాంటి ఆలోచన చేసినందుకు మా చైర్మన్ గారిని, సహకరించిన మా వైస్ చైర్మన్ గారిని, వీళ్ళందరికీ నా 8వ వార్డు తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.